ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం. అవును, ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీని వీడి అధికార హస్తాన్ని అందుకుంటున్నారు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అయితే ఇప్పటి వరకు వచ్చింది కొందరేనని, ఇంకా 20 మందికి పైగా మాతో టచ్ లో ఉన్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంకొందరైతే 4 మినహా అంతా వచ్చేశారని చెబుతున్నారు. మరి నిజంగానే అంతమంది కాంగ్రెస్ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ విషయంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నది వాస్తవమేనా, లేదంటే కారు పార్టీని మానసికంగా బలహీనపరిచే వ్యూహమా? అసలేం జరుగుతోంది? తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? పార్టీ మీద నేతలకు నమ్మకం సన్నగిల్లుతోందా? మరో 5 ఏళ్ల పాటు రాజకీయంగా పోరాటం చేయడం కష్టమని భావిస్తున్నారా? ఒకరి తర్వాత మరొకరిగా కారు దిగి హస్తం గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్న వేళ అందరిలోనూ ఇవే సందేహాలు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులు, కాంగ్రెస్ నేతల సమక్షంలో బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇటీవలే మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ షాక్ నుంచి ఇంకా బీఆర్ఎస్ నేతలు, అధినాయకత్వం కోలుకోకముందే మరో షాక్ అన్నట్లుగా జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడం హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ కుమార్ చేరికతో ఇప్పటి వరకు 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో అధికారికంగా చేరినట్లయింది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారు పార్టీని వీడి హస్తం పంచనకు చేరిపోయారు. దీంతో అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావించింది. కానీ వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, వ్యతిరేకతకు తోడుగా ఇతరాతర కారణాలు అన్నీ కలిసి గులాబీ పార్టీ ఓటమి పాలైంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సీఎంగా రేవంత్ రెడ్డి కావడం, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, హస్తం నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్ల పర్వం నడిచింది. చివరకు అది కాస్త రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడానికి దారితీసింది. దీంతో అప్పట్నుంచి బీఆర్ఎస్ నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరడం ప్రారంభించారు. ఇప్పటికే 5 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా మరో 20 మందికి పైగా తమతో టచ్లో ఉన్నారని అంటున్నారు హస్తం నేతలు. ప్రధానంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. దీంతో ఇక్కడి నుంచే మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని టాక్. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉండడంతో అతి త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని అంటున్నారు. 2 ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే మన కోనప్ప, 2 డిఫెక్ట్ చేపించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే 2 బోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు వీళ్ళకప్పుడు యాదికి రాలేదా? డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఇంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు
చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించినావు ఆయన. మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకో అడుగు ముందుకేసి ఊహించని బాంబులు పేలిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే గులాబీ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి మినహా మరెవరూ ఉండరని జోషన్ చెబుతున్నారు. ఇది ఇప్పుడు గులాబీ అధినాయకత్వాన్ని ఆలోచించేలా చేస్తోంది. అయితే కాంగ్రెస్ నేతల మాటలు ఎలా ఉన్నా నిజంగానే అంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉన్నారా? ఈ విషయంలో హస్తం నేతలు చెబుతోంది నిజమేనా, లేదంటే గులాబీ నేతల నైతిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నమా అంటే అది ఇది రెండు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే మరో కీలకమైన విషయం దాగుంది. అది బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. అవును, ఇప్పటి వరకు 5 ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 34కు తగ్గింది. త్వరలో మరిన్ని చేరికలుంటాయన్న వార్తలతో ఆ సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే ఆ పార్టీ నుంచి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఆ సంఖ్యను వచ్చేలా చూడాలన్నదే కాంగ్రెస్ గేమ్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పుంజుకున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతున్న వేళ వారిని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, వారి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు గులాబీ బాస్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.